ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కార్మికులు టన్నెల్లో చిక్కుకొని ఇప్పటికే 3 రోజులు దాటింది. 15 టీంలు, 3 మంత్రుల పర్యవేక్షణ, 15 శాఖలకు పైగా అధికారులు, వివిధ రంగాలకు చెందిన రెస్క్యూ టీంలు. అందరి లక్ష్యం ఒకటే, సొరంగంలో చిక్కిన కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడమే. కార్మికులను దగ్గరికి వెళ్లేందుకు మధ్యలో పేరుకున్న బురద, ఊరుతున్న నీరు ప్రధాన ఆటంకంగా మారాయి. ఎంత ప్రయత్నించినా నీరు మళ్లీ ఊరుతూ ఉండడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. టన్నెల్ వద్ద 3 రోజులుగా కూడా టన్నెల్లో చిక్కుకున్నటువంటి కార్మికుల కోసం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కేంద్ర టీమ్స్తో పాటు రాష్ట్ర టీంలు కూడా 24/7 అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. అయితే సింగరేణి రెస్క్యూ టీం ఆపరేషన్ చేసింది. దాంతో అక్కడ లోపల ఉన్నటువంటి 14 కిలోమీటర్ల తర్వాత లోపల ఉన్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ కారణంగా కూడా సింగరేణి రెస్క్యూ టీం విఫలమైందని చెప్పొచ్చు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయం కోరింది. ఆ నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ రెస్క్యూ టీంలు కూడా రంగంలో దిగాయి. ప్రస్తుతం అయితే షిఫ్ట్ల వారిగా కూడా నేవీ టీం కూడా విధులు నిర్వహిస్తూ ఉంది. ఈ నేవీ టీం ఎలా పనిచేస్తుందంటే సముద్రంలో చిక్కుకున్నటువంటి వారిని కూడా నేవీ టీం సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటువంటి రెస్క్యూ చేసేటువంటి టీం అని చెప్పొచ్చు. ఎందుకంటే సొరంగ మార్గంలో వాటర్ ఉన్నటువంటి నేపథ్యంలో, వాటర్ ఫ్లోటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో నేవీ టీం సహాయం కోరడం జరిగింది. దీంతో ఆర్మీకి సంబంధించిన సాయం కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా వారి ప్రయత్నాలు అయితే వారు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే షిఫ్ట్ల వారిగా కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మనం చూసుకోవచ్చు ఇండియన్ నేవీ టీం చూసుకోవచ్చు. వాళ్ళ మెటీరియల్ కూడా ఎప్పటికప్పుడు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. తాళ్ళు ఆక్సిజన్ చూసుకోవచ్చు. మనం ముందుగా ఆక్సిజన్ నింపుకొని ఈ ఆక్సిజన్ సాయంతో కూడా సొరంగ మార్గంలో చేరుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే వాటర్లో సముద్రంలో పెద్ద నదుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్ ద్వారా కూడా నేవీ టీం పనిచేస్తుంది. ఈ మెటీరియల్ను కూడా ఇప్పుడు లోపలికి సొరంగ మార్గంలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఆల్రెడీ నేవీ టీం కూడా లోపలికి వెళ్ళింది. కాకపోతే నేవీ టీంకు కూడా కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేవీ టీం అనేది సముద్రంలో, ఎంత పెద్ద సముద్రంలో చిక్కుకున్న సురక్షిత సేఫ్ బయటికి తీసుకొచ్చేటువంటి ఈ టీంకు కూడా అక్కడ లోపల సవాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపు 25 మీటర్లు ఉంటే 23 మీటర్ల వరకు కూడా అక్కడ బురద, మట్టి చేరుకున్నటువంటి నేపథ్యంలో నేవీ టీంకు కూడా సహాయక చర్యలు కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా లోపలికి చేరుకున్నాయి. విడివిడిగా కూడా వారు కూడా సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా సహాయక చర్యలు అయితే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే బృందాలుగా వీడి కూడా సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం వరకు కొంత చిక్కుకున్న వారికి సంబంధించి కొంత హోప్స్ ఉండేది. కానీ వారి ఆశలు కూడా వారు సేఫ్గా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఏమాత్రం లేదని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువగా కూడా మట్టి దిబ్బలు కింద పడడంతో ఈ మట్టి దిబ్బలకు తోడు పైనుంచి కొండల నుంచి వస్తున్నటువంటి వాటర్ నేపథ్యంలో రెండు కూడా మిక్స్ అయ్యి కూడా మొత్తం కూడా ఒక బురదమయంగా మారింది. మొత్తం కూడా ఆ మట్టి కూరుకుపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ సొరంగ మార్గంలో ఆ మట్టిని తీసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ ప్రక్రియ ఎందుకంటే నిన్న జూపల్లి కృష్ణారావు కూడా నిన్న సొరంగ మార్గంలోకి వెళ్ళి సహాయక చర్యలు పర్యవేక్షించిన క్రమంలో ఆయన క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే ఆ మట్టిని తీయాలంటే కూడా దాదాపు 7 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు సహాయక చర్యలకు సంబంధించి కూడా కొంత ఆటంకం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే లోపల నిన్న మొత్తం కూడా వాటర్ని మోటార్ల ద్వారా బయటికి పంపించినప్పటికీ కూడా పంపిస్తున్న కొద్దీ వాటర్ ఊరుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటర్కి తోడు అక్కడ పైనుంచి మట్టి దిబ్బలు పడుతుండడంతో కూడా మొత్తం కూడా బురదమయంగా మారి మొత్తం కూడా ఆ సొరంగ మార్గం మొత్తం కూడా ఏదో ప్రమాదం జరిగినటువంటి ప్లేస్లో దాదాపు 20 మీటర్ల మేర మట్టి కూరుకుపోవడంతోనే సహాయక చర్యలకు కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా వారిని బయటకు తీసుకొచ్చేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 10 నుంచి 10 టీంలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 24/7 అయితే రెస్క్యూ చేస్తూనే ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటీ స్టూడియో.